సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు 53 ఎకరాలు డెవలప్ చేసిన 574 మంది ఫ్లాట్లు అలాట్ చేసినాము డిప్ సిస్టంలో. అది నంద్యాల ప్రజల పెద్దల సహాయంతో వాళ్ళే డిప్పు తీసినాడు, అలాట్మెంట్ జరిగిపోయింది. మాకేమంటే ఒక్కడు ఉన్నాడు, సుధాకర్ బాబు అని లిటిగెంట్, ఎప్పుడూ సతాయింపే మాకు. మా ఏమంటే 2014 వరకు ఉన్నాడు. మీటింగ్లలో వచ్చి అటు పోయేది బ్లాక్మెయిల్, నాకేమన్నా ఇస్తా లేకుంటే పిటిషన్. ఎంతో సంపాదించుకున్నాడు. మన సంపాదన గురించి మనకు అవసరం లే. ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఆయన కుమారుడు డాక్టర్ విజయబాబు గారు నన్ను కనీసం వయసున్న గుర్తింపు లేకుండా అదుపులో పెట్టుకొని మాట్లాడని చెప్పినాడు. నేనేం అదుపులో పెట్టగలవా, ఉన్న మాట మాట్లాడు తప్ప. మీ నాయన అదుపులో పెట్టుకో. గొడ్డలు తీసుకొని సంపనీకి వస్తే మీ హాస్పిటల్ స్టాఫ్ వచ్చినారు ఎమ్మడి చూపించాలా, నాకు మా నాయనకు సంబంధం లేదంటారు. మీ నాయన వచ్చింది ఎవరు, నీ స్టాఫ్ చూపించాలా, వీడియోలు ఉన్నాయి. నన్ను చంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దాని ముందర స్థలము చూడండి, డాక్యుమెంట్ 2012లో కె శాంతకుమారికని రిజిస్టర్ చేసేయడం 5 సెంట్ల ఫ్లాట్. దాని తర్వాత 2017లో వాళ్ళు భయపడే ఇన్నికి చంపుతామంటూ భయపడి ఇంకొకరికి అమ్మినారు ఆ డాక్యుమెంట్. మున్సిపల్ అప్రూవల్స్ తీసుకొని ట్యాక్సులు కడుతూ అక్కడ నివసిస్తున్నాడు. రోజు వచ్చేది ఈడెవరు రా మీరు, ఎవరు రా మీరు, వాంది ఎవరో తెలియదు, నంద్యాల వాళ్ళను బెదిరిస్తారు. ముఖ్యంగా ఆడ వచ్చిన డిస్ప్యూట్ ఏమంటే వాళ్ళ ఇంటి ముందర 5 సెంట్ల స్థలం ఉంది. అది సొసైటీది. సొసైటీ 2012లోనే ఇచ్చేసింది. దానికి ఇప్పుడు జరిగేదానికి ఎలాంటి సమయం, దాని పక్కన కోర్టులో ఉంది, కోర్టు పైన దీనికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇదంతా నాదే అంటాడు. అసలు నీకు ఏం లేదు, ఎట్లా అంటావు అని చెప్పురా అంటే రే అనేది పక్కన ఇచ్చేది, పీగేసేది, చంపుతామనేది, గొడ్డలు తీసుకొని పక్కనకి వచ్చేది. ఇంత జరుగుతుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ చేసినారు. ఎఫ్ఐఆర్ చేసే ఏదో చిటాపట్టి చేసే వరకు మళ్ళీ మరుసటి రోజు వచ్చేది మళ్ళీ డాక్టర్ విజయబాబు వాళ్ళ సుధాకర్ బాబు పైన 2 చీటింగ్ కేసులు ఉన్నాయి 2 టౌన్ స్టేషన్లో. ఆ పిల్లోనికి తెలియదేమో, ఏం మా దగ్గర ఏమి లేవన్నట్టు మాట్లాడతాడు. దాని నెంబర్లు కూడా చెప్తా, చూసుకోండి. 265/2022 2 టౌన్ స్టేషన్. కె సుధాకర్ బాబు, డాక్టర్ విజయబాబు, వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్ అందరిపైన రిజిస్టర్ అయింది. ఇంకోటి రీసెంట్గా 25లో 30/2025 నన్ను నా కొడుకుని కొట్టి సెల్లు తీసుకొని జోయిలో డబ్బులు గుంజుకొని పేపర్లు గుంజుకున్నాడు. సెల్లుకు లోపల ఏదో ఒక నెంబర్ ఉంటుందంటే ఎక్కడైనా పోయినా, అది కూడా ఇచ్చాను స్టేషన్లో. అబ్బాయి ఏం తెలియకుండా ఆయన మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. నేను పూర్వము ఒక 18 సంవత్సరాలు మహానందేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా ఫ్రీగా ఉన్నా, మీకు తెలుసు మీ వార్డులోనే. దాని తర్వాత యువజన సంఘం ప్రెసిడెంట్గా ఉన్నా 18 సంవత్సరాలు. అది 18 సంవత్సరాలు గాంధీ చౌక్లో గాంధీ విగ్రహం అనేది లేదు, ఎవరికి తెలుగు, ఊరికే గాంధీ చౌక్ అంటున్నాను. ఆ విగ్రహం మా యువజన సంఘం తరఫున ఏర్పాటు చేసాం. దాని తర్వాత 53 ఎకరాలు పద్మావతి నగర్. చూడండి సార్, పద్మావతి నగర్ 53 ఎకరాలు. దానిలో రోడ్లు, ఎలక్ట్రిసిటీ అన్నీ చేసి డబ్బులు కొరతపట్టి సిండికేట్ బ్యాంకులో తీసుకొని వచ్చి డెవలప్ చేసి వాళ్ళ పెద్దల సమక్షంలో లాటరీ తీసి ఇచ్చాం. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. వీళ్ళు ఏం చేసినారో చెప్పమనండి, ఎవరో అతనికి తెలియదు ఏం చేస్తారో. ఇంకా ఈ మధ్య రీసెంట్గా ఏం చేసినా అంటే ఒక ఆంధ్ర బ్యాంక్ ఏజిఎం
తిప్పల శివనాగిరెడ్డి అని మంచి పోస్ట్ ఉన్నాడు. ఎప్పుడో 1990లో 14,000 కట్టినాడు. ఆయనకు ఒక 50 నోటీసులు పంపడం జరిగింది. మేము రాకముందే 1995లో అయ్యా నువ్వు 14,000 చిల్లర కట్టినా ఇంకా 55,000 చిల్లర కట్టాలి, 30 రోజుల లోపల కట్టండి, తిప్పేస్తామంటే కట్టలే. తర్వాత ప్రతి నెల నోటీసులు పోతుంటాయి. మళ్ళీ 2003లో ఒకసారి ఇచ్చినారు. 2001లో డిప్పుకు ముందర అయ్యా పూర్తి మొత్తం కట్టిన వారికి డిప్పులో వేయబడినని నోటీసులు పంపించారు. దానికి సమాధానం లేదు. 2003లో ఇచ్చినారు. అట్లనే ప్రతి మీటింగ్లో కూడా ఇస్తూ వచ్చాను. ఆఖరికి 2019 నేను వచ్చిన తర్వాత బాబు నువ్వు 14,000 చిల్లర కట్టినావు, కుదం మొత్తం కట్టాలని నోటీస్ పంపిస్తే రిజిస్టర్ పోస్ట్ వచ్చి రిసీవ్డ్ రాసి ఇచ్చి డబ్బు మళ్ళీ కట్టాలి. ఇప్పుడు అతను అంటాడు నాకు ఇయ్యలే ఫ్లాటు అని ఎస్పీ గారికి ఒక పిటిషన్ పెడితే విచారించమంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. మేము తప్పు చేసినామా, డబ్బు కట్టుకుంటే ఫ్లాట్లు ఇస్తారా? ఇట్లాంటి వాళ్ళను సుధాకర్ బాబు లేపి కేసులు పెట్టిస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మేము తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇప్పుడు మేము 300 కట్టినాము, సరే 300 కట్టిన రసీదు చూపేయా, మేము ఇంకా తీసుకుంటున్నాం 5 ఎకరాలు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పినాం. అవన్నీ కాదా ఇస్తా సంపామా ఇండ్ల గాడికి వచ్చి పేరిస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా బాధ్యత? మేమేమన్నా ఏ కార్యక్రమం ఒక్క పైసా లేకుండా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ డాక్టర్ గారు ఏమైనా ఫ్రీ సర్వీస్ చేసిందా? కరోనా పీరియడ్లో 100కు 500 తీసుకుని ఇచ్చినాం. స్థలం కొన్నారు. 2016లో సొసైటీకి 1 లక్ష బాబు అబద్ధం, అది 1,65,000 రూపాయలు సొసైటీ కట్టారు. ఆ స్లిప్ కూడా మీరు ఇచ్చినట్టు వాళ్ళకాడ ఉంది. ఎవరు కట్టినారు? సొసైటీకి ఎవరు? వెంకటరమణ కట్టినాడు. వెంకటరమణకు రసీదు ఇచ్చాం. వెంకటరమణ గారు 22,000 లెక్క వెంకటరమణ గారు కట్టారు. వెంకటరమణ నుంచి చంద్ర ఆ మేడం కొన్నప్పుడు 1,65,000 2010లో 1,65,000 రూపాయలు సొసైటీ కట్టారు. 1,65,000 కట్టింది వెంకటరమణ గారే. వీళ్ళకు అర్హత లేదు కట్టనికి. సొసైటీ మెంబర్ అయితేనే కట్టాలా, వేరే వాళ్ళు ఎందుకు కడతారు? వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదన్నా. 1,65,000 వెంకటరమణ గారు కట్టారు. ఆయన పేరు మీద ఇప్పటికి ఉంది. ఈయన ఏం చేశాడు? ఎవరినో తీసుకొచ్చి 22,000 రూపాయలు వెంకటరమణ గారు కట్టలేదంటారా? వెంకటరమణ గారే కట్టారు. 1,65,000 ఎవరు కట్టారంటారు? వెంకటరమణ గారే. 2 ఆయనే కట్టాడు. ఒకటే 22,000 ప్రకారము 1,65,000 వెంకటరమణ గారు కట్టారు. ఆయన కట్టాడు. ఎవరు కట్టనీకి లేదు. వాళ్ళు మెంబరే కాదు, ఎట్లా కట్టించుకుంటారు? ఒకవేళ కట్టినా అది అట్టనే సస్పెన్స్ అకౌంట్లు ఉంటాయి. ఎవరు ఉన్నారు? చంద్ర మేడం అతను చనిపోయిన తర్వాత 2016లో కృష్ణవేణి వైఫ్ ఆఫ్ సర్వేశ్వర రెడ్డి గిఫ్ట్గా 2021లో పులివెందులు చెట్టిన మిట్ట వెంకటరమణ గారికి ఇచ్చారు. తప్పు. ఈ మిట్ట వెంకటరమణ గారు ఎవరు? మిట్ట వెంకటరమణ వారు అనేది వేరు. నేను చెప్తా దానికి. వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదు. వెంకటరమణ గారు కట్టారు. కట్టిన తర్వాత ఈయన ఎవరినో తీసుకొచ్చి ఈయన వెంకటరమణ రిజిస్టర్ చేయండి అన్నారు సుధాకర్ బాబు గారు. సరే డైరెక్ట్ కదా అని చూసి, సరే అమ్మా నీ ఆధార్ కార్డు తీసుకురా పోండి. ఇంకా రాలే. మేము కొన్నాం, మాకు రిజిస్టర్ మీకు చెయ్యం. డిస్ప్యూట్ స్టార్ట్ అయిందంతా అన్నే. ఆ చంద్ర ఎవరో సుధాకర్ బాబు భార్య. వాళ్ళు మెంబర్లే కాదు, వాళ్ళకి ఎవరు ఇస్తారు? వెంకటరమణకి ఇస్తారు కానీ డబ్బు కట్టడానికి. నేను కట్టినా నాకేంటే ఏం పిలుచుకొచ్చినాడు ఒకరిని. మిట్ట వెంకటరమణ పులివెందుల ఎస్ భరత్ కుమార్ తండ్రి వాళ్ళ అంటే మీ కొడుకు యొక్క బామర్ది నుంచి వాళ్ళు ఆరోపిస్తున్నారు. తప్పు. మీ కొడుకు యొక్క బామర్ది అతని పేరు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? చెప్తున్నా, అది ఏ కృష్ణవేణి పేరుతో రిజిస్టర్ చేసినారు. ఎవరు రాలే, సస్పెన్స్ అకౌంట్లో పెట్టి ఇచ్చినారు. ఈ రోజుకి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి ఇస్తారు. ఎవరు? ఈ వెంకటరమణ వస్తే నేను కట్టినా నాకు అంటే ఇయ్యరు. డిస్ప్యూట్ అంతా స్టార్ట్ అయింది అన్నే. అది ఎవరు? కొట్టాల శివనారెడ్డి పేరు మీద 1 సెంటు, 2.5 సెంట్ వచ్చేసి సర్వేశ్వర రెడ్డి, అది ఏ కృష్ణవేణి. విక్రమ్ అని అతని పేరు 2.5 సెంటు. అదే సెకండరీ రిజిస్ట్రేషన్ సొసైటీ చేసేలా. కృష్ణవేణి గారు గిఫ్ట్గా ఇచ్చారు.
ఓమ్మా కృష్ణవేణి మిట్టే అవుతారు. వెంకటరమణకు అతన్ని పులివెందుల, అతనికి కృష్ణవేణి గారు గిఫ్ట్కి ఇచ్చారు. అబ్బా. దాన్ని వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే మేము ఈ విషయం లేవదీసినప్పుడు వాళ్ళు కృష్ణవేణి అంటే నాకెందుకు ఈ పంచాయతీ, మీ స్థలం మీరుగా తీసుకోండి ఏమైనా చేసుకోండి, అప్పటికప్పుడు ఇట్లా గిఫ్ట్గా మార్చినారని వాళ్ళ ఆరోపణ. తప్పు. రికార్డు ఉంటే తమ్మనండి. నీకు రికార్డు కావాలంటే నేను చూపిస్తాను. ఇప్పుడు నేను దాదాపు దిగిపోయి 6 సంవత్సరాలు అయింది సొసైటీ నుంచి. మొత్తము బాడీ దిగిపోయి 6 నెలలకు ఎక్కువైంది. అంతా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. ఏం కావాలన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఆఫీస్కి పోయి చూసుకోవచ్చు. ఏ అనుమానం ఉన్నా అడిగితే మేము సహాయం చేయగలం. వాళ్ళు ఇచ్చినంత ఫాల్స్. ఏం బ్యాంక్ జరిగిందంటే మేనేజర్ శివనాగిరెడ్డి సొసైటీకి డబ్బు కట్టారు. అతను ఎందుకు స్థలం చూపించుకోలేకపోయినారు? శివనాగిరెడ్డి అతను సొసైటీకి డబ్బులు ఇచ్చాడు, డబ్బులు కట్టాడు. ఎంత కట్టాడు? అమౌంట్ 25,000 రూపాయలు కట్టాడు. కాదు 14,000 చిల్లర. తర్వాత 25,000 రూపాయలు. బ్రదర్ దీంట్లో అన్నీ ఉన్నాయి. నాకు అది అవసరం లేదు. వాళ్ళు రైట్ చేసే లేదు, చూడు. మీకు అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి సార్. చెప్పు. 25,000 శివనాగిరెడ్డి మాజీ బ్యాంక్ మేనేజర్ శివనాగిరెడ్డి గారు కట్టారు. ఆయనకు స్థలం ఎందుకు చూపించలేకపోయారు? మరేమి ఇప్పుడు 1990లో కట్టినాను 14,000 చిల్లర అన్నాడు. నేను 14,000 చిల్లర కట్టాను. తర్వాత 95లో నోటీస్ ఇచ్చినారు, అయ్యా ఇంకా 55,000 రూపాయలు నువ్వు కట్టాలి, కట్టు అని. కట్టలే. దాని తర్వాత ప్రతి 2003లో ఒకటి పంపించినారు, బాబు ఫుల్ అమౌంట్ కట్టినే రిజిస్టర్ చేస్తారు, స్థలం ఇస్తారులే. దానికి రెస్పాన్స్ అయ్యేది. 2019లో నోటీసులు పంపించింది. ఆయన డబ్బు కట్టకుంటే ఎట్లేస్తారు? పోనీ ఇప్పటికైనా కట్టు, ఇంకా అక్కడ ఉన్నాయి 5 ఎకరాలు తీసుకుంటున్నాడు, ఇస్తారు. అది అతను ఇచ్చి మా మీద కేసు పెడితేనే 55 లక్షలు స్కూట్ వేసినాం. మీరు వాళ్ళ మీద కేసులు ఉన్నాయన్నాడు, మీ మీద కూడా దాదాపు 8 కేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటారు. నా మీద 8 ఏం లేవు. 8 కాకుండా 30 రావచ్చు. సొసైటీ డబ్బు కట్టిన వాళ్ళు వచ్చి మాకు ఫ్లాట్ మేము పోతామని అడిగిపోయేది, ఒక ఎఫ్ఐఆర్ చేయించేది. చెల్లుతాయన్నా. ప్రజెంట్ అయితే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇంకొక ఆయన వచ్చినాడు. 10 ఎకరాలు మున్సిపాలిటీ ఇంట్లో 10 ఎకరాలు ఉంది కదా, ఆ 10 ఎకరాల్లో దాదాపు 800 మంది సభ్యులు అని చెప్తా ఉన్నారు. ఆ 800 మంది సభ్యుల పేర్లు ఏమైనా ఇవ్వగలుగుతారా? 800 మంది సభ్యులు ఉంటారు అని ఒక సమాచారం. అంటే వాళ్ళు చెప్పింది కాదు, ఇది ఏదో వాళ్ళు చెప్పింది. లేదు. ఆ 10 ఎకరాలు ఎవరి ఆధీనంలో ఉంది? 10 ఎకరాలు ఫ్లాట్లు వేసినాం, ఇచ్చేసినాం. అది మెంబర్లు ఎవరెవరికి ఇచ్చారు? ఆ లిస్ట్ ఏమైనా ఇవ్వగలుగుతారా? అది సెక్రటరీ గారు ఇచ్చేసినారు, నేను లేను. నేను 6 సంవత్సరాలు అవి కూడా మీకు అన్ని పర్టికులర్స్ మొత్తం ఇస్తారు. ఎందుకంటే మా సొసైటీలో సెక్రటరీకి ఏమంటే ఆ 10 ఎకరాలు ఇచ్చారు కదా, ఆ 10 ఎకరాల్లో ఎవరు ఉన్నారు, ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళ పేర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, బయటకు ఎందుకు తెలియకపోతున్నారు? ఇచ్చినారే, ఎందుకేలే. మొన్న ఎంక్వైరీ ఆఫీసర్కి అన్ని సబ్మిట్ చేసినారు. ఆల్రెడీ ఒకసారి ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో కూడా కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పేసి ఒక ప్రముఖ పత్రికలు కూడా ప్రచురించబడింది. అది మీకు అబద్ధం. కూడా తెలుసు. అవన్నీ అబద్ధము. నువ్వు ఈరోజు పోయి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి పోతే అన్ని పర్టికులర్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. రిజిస్టర్ చేసినారు, యాడికి పోతాయి డాక్యుమెంట్స్? ఊరికే తెలియకుండా 800 మంది ఉన్నారు, 10 ఎకరాలకు 800 తలా అడిగిస్తారా? ఏం మాట్లాడు? సొసైటీ అనగా ఎన్నికలు జరగాలి కదా. సొసైటీ అనేది ఏర్పాటు చేసినాక ఎన్నికలు జరుగుతుంది. దాదాపు 12-15 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకుండా జనరిక్ రాసుకుంటూ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లకు టూర్లకు తిరుగుతున్నారు. నువ్వు కూడా మమ్మల్ని గురించి మాట్లాడితే ఎట్లా? కొద్దిగా విజ్ఞానంతో ఉండాలి మాట్లాడే ముందు. మీ నాయనని కంట్రోల్ చేసుకో. మీ నాయనమ్మ నువ్వు వాడు గొడ్డలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చి నెత్తిన గుద్దుతావు. సుధాకర్ బాబు వారి కుమారుడు అయితే అలాంటి చాప్తరీతో పొరసాకు గుద్దు నెత్తి మీద. నాకు ఈ వయసులో గుర్తే ఒక 2 నెలలు బయటికి కూడా రాలేకపోయినా. ఏం చేయాలా? ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చిన. ఈ పరిస్థితిలో నేను అంత డెవలప్ చేసుకుంటూ వచ్చి నా మీద కక్ష సాధింపు. డబ్బు కట్టినాడు ఎవరన్నా మాకు ఫ్లాట్ రావాలంటే అడగండి, ఇస్తాం. ఇంకా 5 ఎకరాలు తీసుకుంటున్నాం, డబ్బు కట్టండి. అది లేదు దౌర్జన్యం. ఏమంటే శెట్టి గారు మనుషులు కదా, గాంధీ మహాత్ముడు ఏం చేయలేదా? దాక్ష చంపా. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసము ప్రాణమే పోగొట్టుకుండే. ఏమైనా కోర్టు నా కొడుకు అంటారు.
నేను కొమటోడు మంచి కాదా? కొమటోళ్ళు చేయలేదా? ఎందుకు ఈ దరిద్రం మాటలు? కాబట్టి దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేసినాను, నాకు రక్షణ కలిపాను, నన్ను చంపుతామంటున్నారు. మొన్ననే వీళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఎన్నోసార్లు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. సరే ఈ విధంగా ఉంది నా పరిస్థితి, ఇంతకాడికి నేనేం చేయను, నేను వదిలిపెట్టుకుని ఇప్పుడు సంపని ఇంకా ఇంతకాడికి మనం ఏం చేయగలిగింది ఏం లేదు. ఇంత అన్యాయమా అక్రమమా? ఏం తప్పు చేసినారని? నీకు కావాల్సిన స్థలాలు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే ఇదే మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి నంద్యాల మున్సిపల్ కమిషనర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు రాసినారు, అయ్యా ఈ సుధాకర్ బాబు అనేటోడు ఏది వచ్చినా అన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ అని చెప్పి రాశాడు. వాళ్ళ మున్సిపల్ ఎంప్లాయీస్ని కూడా డిటిసిపి గారికి ఒకసారి రాశాడు, ఈ సుధాకర్ బాబు అనేటోడు ఎప్పుడు పిచ్చినామంచే తప్ప నిజాయితీ ఉండదు, నీతి లేదు. ఆ కాపీలు కూడా ఉన్నాయి, అన్నీ నేను సిసిఎస్లో ఇచ్చి వచ్చాను, ఎంక్వైరీ ఉంటే అన్నీ కూడా సబ్మిట్ చేస్తాను. ఎవరు వస్తా ఎవరో డబ్బు కట్టినాడంట, వాడిని పిలుచుకురాబోయా, వానికి రిజిస్టర్ చేస్తామంటే వాళ్ళు లేడు, ఏమైనా చేస్తే నాకు చేయించాడు. ఇది చేసే రేపొద్దున వాడు వస్తే వానికి ఏం సమాధానం చెప్పాలి? నెంబర్కి ఇచ్చినాం మనము, వాడు వస్తే రిజిస్టర్ చేసి ఇస్తాము. ఇట్లా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటా దాదాపు 10 సంవత్సరాల నుంచి నానాట కోర్టులో ఉన్న స్థలానికి ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదు. చూసుకోమనండి ఆ డాక్టర్ విజయబాబు గారు ఏదో వినాదుగా నేను చాలా ప్రదేశాలు ఏం చేసినాడు అడగండి. డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారా, మందులు ఇస్తున్నారా, ఇంజక్షన్ ఇస్తున్నారా? కరోనా పీరియడ్లో 10కి 100 తిన్నావు తెల్లా. మంచిగా కత్తి మాటలు వస్తాయి, బాధ అనిపిస్తుంది. అడగాల్సిన వాళ్ళు అడిగితే సమాధానం చెప్పగలను. నేను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతాను. అతని వయసు ఎంత, ఏం కథ, ఏదో జనరిక్ మందులు రాసుకుంటా గడుపుతున్నారు కాలం. నేను ఫ్రీ సర్వీస్ ఎక్కడ చేయడం లే, ఎక్కడ చేస్తున్నానని చూపేమనండి. పెట్టుకొని మా సొసైటీ మెంబర్ డైరెక్టర్ సెక్రటరీ ప్రధానంగా మీ పైన ఆరోపణలు చేస్తున్నారు కదా, మీరు అక్రమాలు చేశారు, అట్లా చేశారు, ఇట్లా చేశారని. ఆయన సుధాకర్ బాబు గారు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు కదా, సొసైటీని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇది చేసినారని. నువ్వు 1997 నుంచి 2014 వరకు ఉన్నావు, అప్పుడు తెలియదా? నువ్వు పెట్టినావు, పెట్టిన దాని దగ్గర గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినారు, మా వీళ్ళు ఇచ్చారు. ఇదో బాబు, ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 2021 ఇచ్చినారు. ఈ సొసైటీ మీద ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఎటువంటి లేదు. జీవో నెంబర్ కావాలంటే ఎత్తుకొని చూసుకోమనండి. ఇంకోటి ఏం చేస్తున్నాడు, ఈయన పేరు కె సుధాకర్ బాబు, మా డైరెక్టర్గా. పిటిషన్లు పెట్టేటప్పుడు ఎస్ సుధాకర్ బాబు అని పెడతారు, రిజిస్ట్రేషన్లు పోతే యు సుధాకర్ బాబు అని పెడతారు. దేశంలో ఎక్కడన్నా ఎవరు ఉన్నారా? ఒకటి ఇచ్చినాడు, 10 మందిని దీని మీద ఇచ్చినారని చెప్పి ఒక్కరి సంతకం లేదు. 10 మందిలో 8 మందికి ఫ్లాట్లు వచ్చినాయి, ఫ్లాట్లు రాలేదని చెప్తాడు. చూసుకోమనండి. ఒక ఇళ్ళలో ఒక మెంబర్ని అడిగినాం, ఏమయ్యా ఏం పెట్టినావు, నీకు ఫ్లాట్ వచ్చింది కదంటే అసలు నేను కంప్లైంటే చేయలేదంటాడు, రాసి ఇచ్చినాడు. ఇంకోటి, మేమంతా డైరెక్టర్లము ఎంక్వైరీ వచ్చింటే, సార్ మా కె సుధాకర్ బాబు అనేవాడు ఉన్నాడు కానీ ఎస్ సుధాకర్ బాబు లేడు. ఎవరో ఎస్ సుధాకర్ బాబు కంప్లైంట్ పెట్టి ఎట్లా తీసుకుంటారు సార్? అందరం రాసిచ్చాం. శివప్రసాద్ రెడ్డి వన్ ఆఫ్ ది మెంబర్, అయినా ఫ్లాట్ మెంబర్ 1439 శివప్రసాద్ రెడ్డి, ఆయనకు 375 ఫ్లాట్ ఇచ్చాం, రిజిస్టర్ అయిపోయింది. అయిపోతే అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చినాడు అని ఇస్తాడు. దీన్ని నమ్మాలా? రాసిచ్చాడు అతను, నేనేమి ఇయ్యలేదు. క్రిమినల్ కేసు పెట్టమన్నారు, దాని ఏర్పాట్లు చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు డిటిసిపికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల రాసిచ్చాడు. ది కంప్లైంట్ శ్రీ ఎస్ సుధాకర్ బాబు Nandal maintained in his complaint are not true.
and which are purely false statements. The complaint has personal intention to blame the municipal office officials regarding various issues on town planning activities అని డిటిసిపికి ఇచ్చారు. ఇంకోటి విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చారు. అన్నీ నిన్న ఎంక్వైరీ అయితే సీసీహెచ్ ఇచ్చి వచ్చాను. వాడికి పెట్టినాడు, వాళ్ళకి వెళ్తే మన దాంట్లో ఫ్రాడ్ జరిగిందట. ఫ్రాడ్ జరిగితే నువ్వేం చేస్తావు? 1990 నుంచి 2014 వరకు డైరెక్టర్ ఉండేవాడు. అడగొచ్చు కదా.